అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి మొన్నటి వరకు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్గా మొత్తం వరంగల్నే ఉర్రూతలోగించినటువంటి మన తాటికొండ రాజయ్య గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఐపీఎస్ అధికారి అక్షర జ్ఞానంతోనే అజ్ఞానాన్ని తొలగించవచ్చు, విద్యతో మాత్రమే పేదరికాన్ని ఎదుర్కోవచ్చు అని నిరూపించినటువంటి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మన జనగామ శాసనసభ్యులు గత 2 పర్యాయాల పాటు ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో విజయ బావుట ఎగురవేసి తెలంగాణ బలాన్ని తెలంగాణ గలాన్ని చాటినటువంటి మన డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, కాబోయే ఎంపీ మన హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారు, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి గారు, అక్క జెడ్పీటీసీ సరిత గారు, ఇంకా మిగతా చాలా మంది పెద్దలు ఉన్నారు, జిల్లా పరిషత్ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, స్టేషన్ గణపూర్ నియోజకవర్గ గులాబీ సైన్యానికి, ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మేము ఉదయం ఆర్ట్స్ కాలేజీలో ప్రారంభించినటువంటి ప్రచారం నుండి దాని తర్వాత ప్రైవేట్ టీచర్సు, దాని తర్వాత పరకాల కేయూకి వెళ్ళాము, దాని తర్వాత పరకాల సభకు వెళ్ళాము, దాని తర్వాత ఇక్కడికి వచ్చినాం. ఎక్కడ చూసినా కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక స్పందన లభిస్తూ ఉన్నది. తిరిగి మళ్ళీ మాకు బీఆర్ఎస్ఏ కావాలి, తిరిగి మాకు కేసీఆర్ గారి నాయకత్వమే కావాలని చెప్పేసి ఈరోజు నినదిస్తా ఉన్నాం. ఎక్కడికి పోయినా నేను మార్నింగ్ ఉదయం నేను వాక్కి వెళ్తే, నేను యాదవ్ రెడ్డి గారు మీ అందరం కూడా వాక్కి వెళ్ళాము. వాక్కి వెళ్తే చాలు, ఖచ్చితంగా నీకు ఓటేస్తాం, 100% బీఆర్ఎస్ గెలుస్తుంది, 100% మీరు గెలుస్తారని చెప్తా ఉన్నారు. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఒకటి ప్రజల మీద, రెండోది బీఆర్ఎస్ యొక్క బలం మీద చాలా విశ్వాసం ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చుగాక, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చుగాక, కానీ రాష్ట్రంలో అత్యధిక బలం కలిగినటువంటి పార్టీ కేవలం బీఆర్ఎస్ మాత్రమే. కాబట్టి బీఆర్ఎస్ సైనికులు తలుచుకుంటే ఇది పెద్ద ఎన్నిక కాదు, తప్పకుండా భారీ మెజారిటీ ఖాయంగా వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మిత్రులారా, మన ఓరుగల్లు జిల్లా ఎంతో పేరువైనటువంటి జిల్లా, చైతన్యానికి ప్రతీక ఇది, పోరాటాల గడ్డ ఇది, పౌరుషాల గడ్డ, ఈ ఒక తెగింపుకు, త్యాగానికి, తిరుగుబాటుకు ఒక కేంద్రం. అటువంటి ఈ గొప్ప ప్రాంతం నుండి, ఇదేగాక మన నల్గొండ, ఖమ్మం అవి కూడా చైతన్యానికి ప్రతీకలు. ఇటువంటి ఈ గొప్ప ప్రాంతం నుండి ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, దానికి ఎంతో సహకరించినటువంటి మన డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, తాటికొండ రాజయ్య గారికి, వీళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. గ్రాడ్యుయేట్ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది, ఎంతో ప్రత్యేకమైనటువంటిది, దానికి ఎంతో ప్రాధాన్యం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికలో విద్యావంతులు, మేధావులు ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని, వివేకంతోని ఓట్లేస్తారు, ఒక మంచి తీర్పునిస్తారు, సమాజానికి ఒక దిక్సూచిగా ఉండేటువంటి ఒక తీర్పునిస్తారు. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్కా రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక ఎల్ఎస్ రాజు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, రామచంద్రరావు గారు, కపిలవాయి దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా 2 పర్యాయాలుగా మన డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, వీళ్ళంతా కూడా విజనరీస్, వీళ్ళంతా కూడా థింకర్స్, ఇంటెలెక్చువల్స్. సమాజంలో ఏదైనా సంక్షోభం ఏర్పడితే సమాజానికి దారి చూపేయగలిగే సత్తా ఉన్నటువంటి నాయకులు వీళ్ళంతా కూడా. ప్రజలకు ఆదర్శంగా నిలబడగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు, సమాజానికి ఉదాహరణగా నిలబడేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. ఎంతమంది పోటీ చేసినా, డజన్ల కొద్ది మంది గ్రాడ్యుయేట్లు పోటీ చేసినారో ప్రజలు ఏరు కోరి ఎంచుకొని ఇలాంటి ఆణిముత్యాలని గెలిపించాలి తప్ప వేరే వాళ్ళని గెలిపించలేదు. ఎందుకంటే ఇది పెద్దల సభ కాబట్టి
పెద్దల సభ కాబట్టి ఆ పెద్దల సభకు మేధావులను పంపుతాం తప్ప మోసగాళ్ళను పంపము అని చెప్పి పదే పదే గ్రాడ్యుయేట్లు తీర్పులు ఇచ్చారు. పార్టీలు ఏమైనా కావచ్చు, కానీ మంచి అభ్యర్థులను ఏరు కోరి మరి వాళ్ళు పంపుతున్నారు. తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ ఎన్నికల్లో కూడా అదే పరంపరను కొనసాగిస్తారనేటువంటి ఒక నమ్మకం ఉంది. నేను మీ బిడ్డను, ఈ ఓరుగల్లు గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డను, ఇక్కడే పెరిగినటువంటి వాడిని. నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని. ఎంతో కష్టపడి నేను చదువుకొని నేను బిట్స్ పిలానీలో అడ్మిషన్ తెచ్చుకొని అక్కడ గోల్డ్ మెడల్ సాధించి విద్యార్థి ఎన్నికల్లో కూడా 2 పర్యాయాల పాటు యూనియన్ ఎన్నికల్లో 2 పర్యాయాలు నేను గెలవడం జరిగింది. దాని తర్వాత అమెరికాలో 7 ఏళ్ల పాటు నేను ఉద్యోగం చేశాను. సిటీ బ్యాంక్లో, ఫేస్బుక్లో నేను ఉద్యోగం చేసి దాని తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మా ప్రాంత ప్రజలకు సేవ చేయాలి, మా ఓరుగల్లుకు పూర్వవైభవం తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో నేను ఉద్యోగానికి రాజీనామా చేసి మరి నేను 2013లో వరంగల్కి వచ్చి నేను భారతీయ జనతా పార్టీలో నేను పనిచేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజలతో మమేకమైతూ ప్రజా సమస్యల మీద గలమెత్తి పోరాడుతూ ప్రజా సమస్యల మీద నిర్మాణాత్మకమైనటువంటి ఒక పాత్ర పోషిస్తూ ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించే విధంగా నేను ప్రయత్నం చేశాను. దాని కారణంగా ఒక మంచి గుర్తింపు వచ్చింది. కానీ కేసీఆర్ గారు తెలంగాణను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారు, తర్వాత కేటీఆర్ గారు వారు మాట్లాడిన తర్వాత నేను నేరుగా మన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. బీజేపీలో కార్యకర్తలు వాళ్ళ భుజాన మీద మోసుకుంటూ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ కార్యకర్తలు, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త నన్ను గుండెకు హత్తుకున్నారు. మా నాయకులందరూ కూడా నన్ను వేలు బట్టి నడిపిస్తున్నారు. తప్పకుండా ఆ కృతజ్ఞతతోనే నేను పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఏ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మనందరూ కూడా తెలుసు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇస్తే ప్రజలు 2 సార్లు కేసీఆర్ గారి ప్రభుత్వం చూశాం కదా, ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇద్దాము, ఎన్నో హామీలు ఇస్తున్నారు కదా, ఆ హామీలు నెరవేరుస్తారేమో అన్నటువంటి ఒక నమ్మకంతోని, ఒక ఆశతోని వాళ్ళు ఓట్లు వేసిండ్రు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయినాయి, 150 రోజులు పోయినాయి. కానీ ఇప్పుడు ఏ ఒక్క హామీ గురించి కూడా ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు. మరీ ముఖ్యంగా ఎందుకంటే ఇది పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక కాబట్టి మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ హామీ మీద ఈ రోజు వరకు ఒక్క ప్రకటన కూడా లేదు. 4000 రూపాయల నిరుద్యోగ భృతి మీద ఇప్పటి వరకు కనీస చర్చ లేదు. జాబ్ నోటిఫికేషన్స్ మీద ఇప్పటి వరకు కనీస ఊసు లేదు. అదేవిధంగా మెగా డిఎస్సి 50,000 పోస్టులతో ఊరుకున్నటువంటి మెగా డిఎస్సిని వేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు దాని మీద కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించి డిఏలు ఇస్తామన్నారు, దాని గురించి కనీస ఊసు లేదు. పిఆర్సీ ఇస్తామన్నారు, దాని గురించి కూడా మాట్లాడడం లేదు. టెట్టు అంతకుముందు 200 రూపాయలు ఉండే ఫీజు, ఆ 200 రూపాయలను కూడా మేము రద్దు చేస్తాం. ఏ ఒక్క ప్రభుత్వ పరీక్షకు కూడా ₹1 రుసుము కూడా తీసుకోమని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ 200 ఫీజును ఈరోజు 1000 రూపాయలు చేసింది. కాబట్టి వీటన్నిటి మీద మనం ప్రశ్నించాలన్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నలు వేయాలన్నా, అవి నెరవేర్చుకోవాలన్నా, మన హక్కులు సాధించుకోవాలన్నా అది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తేనే సాధ్యం తప్ప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తే సాధ్యం కాదు. ప్రజలు ఏరుకోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ప్రజాస్వామ్యంలో మార్పు అనేది సహజం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒకవేళ ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పు లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తే మాత్రం ప్రజాపక్షమై, ప్రజా గలమై, ప్రజా గొంతుకై, ప్రజల పక్షంగా మండలిలో పోరాడేటువంటి ఒకరిని పంపినట్టయితుంది. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను 10 ఏళ్ల పాటు నేను వేరే పార్టీలో ఉండి నేను అనేక సమస్యల మీద నేను పోరాటం చేశాను. అది నిరుద్యోగులు కానీ, విద్యావంతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది, సంపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి తప్పకుండా ఆ అవగాహనతోని తప్పకుండా వాళ్ళ కోసం పోరాడేటువంటి ఒక అవకాశం ఇస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు ఒక ఆయన తెల్లారు లేస్తే నేను ప్రశ్నించే గొంతు అంటాడు.
మరి నిజంగా నువ్వు ప్రశ్నించే గొంతు అయితే ఈ 5 నెలల నుండి నీ ప్రశ్నించే గొంతు ఎక్కడ పోయింది? నీ ప్రశ్నించే గొంతు మూగవేయిందా అని అడుగుతున్నా. ఒక్క ప్రశ్న కూడా ఎందుకు వేయలేని అడుగుతున్నాం. మెగా డిఎస్సి మీద ఒక్క ప్రశ్న ఎందుకు వేయలే? నిరుద్యోగ భృతి మీద ఎందుకు ప్రశ్న వేయలే? జాబ్ క్యాలెండర్ మీద ఎందుకు ప్రశ్న వేయలే? జాబ్ నోటిఫికేషన్స్ మీద ఎందుకు ప్రశ్న వేయలే? రైతు బంధు మీద ఎందుకు ప్రశ్న వేయలే? రైతు బీమా మీద ఎందుకు ప్రశ్న వేయలే? తులం బంగారం మీద ఎందుకు ప్రశ్న వేయలే? స్కూటీల మీద ఎందుకు ప్రశ్న వేయలే? విద్యార్థులకు ఇస్తామన్నటువంటి 5 లక్షల రూపాయల క్రెడిట్ మీద ఎందుకు ప్రశ్న వేయలే అని చెప్పి ఈ సందర్భంగా మనం సూటిగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రశ్నించే గొంతు కాదు, అది ప్రశంసించే గొంతు. అది ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతు కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు తొత్తుగా మారినటువంటి గొంతు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా ప్రశ్నించాను, కానీ ప్రశ్నతో ఆగలే. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు లేదా రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మన మీద కూడా బాధ్యత ఉంటుంది. మనం ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఏది పడితే అది మాట్లాడేసి బురద వెళ్తే అది సరైనటువంటిది కాదు అనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి సమస్యకు నా వంతుగా కొంత పరిష్కారం చూపేటువంటి ప్రయత్నం చేశాను. నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు, నిరుద్యోగ సమస్య కేవలం తెలంగాణలో కాదు, ఆంధ్రాలో ఉన్నది, తెలంగాణలో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, మొత్తం దేశమంతా నిరుద్యోగ సమస్య ఉంది. ఎందుకంటే లక్షల మంది ఈరోజు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు. కాబట్టి సమస్య మొత్తం ఉంది. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం మనవంతు కూడా కొంత ఏదో ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మెగా జాబ్ ఫేర్ నేను వరంగల్లో నిర్వహిస్తే ఒకే ఒక్క రోజు ఒక 2 గంటల్లో 692 మందికి ఆఫర్ లెటర్ ఇప్పించిన అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాదు, చాలా మంది పాపం రైతు కుటుంబాల నుండి, రైతు కూలీల కుటుంబాల నుంచి, పేద కుటుంబాల నుంచి మేము కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కొట్టాలి, మా కుటుంబం కూడా స్థిరపడాలి, మా కుటుంబానికి కూడా కొంత గౌరవం సంపాదించాలి, మా గ్రామానికి మా ప్రాంతానికి కూడా సేవ చేయాలని చెప్పేసి ఎంతో కోరికతోనే ఎంతో ఒక కళ అని వాళ్ళు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళు ఫీజులు కట్టేలేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని చూసి మన వంతుగా దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్నటువంటి ఒక యాప్ను రూపొందించి వాళ్ళకి ఇస్తే ఈరోజు 100 మందికి అది ఉపయోగపడతా ఉన్నది, 1000 మందికి ఉపయోగపడతా ఉన్నది. కాబట్టి కేవలం ప్రశ్నించే గొంతే కాదు, పరిష్కారం చూపేటువంటి ఆ గుణం కూడా నాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. వరంగల్లో వరదలు వచ్చినాయి, మీకు తెలుసు. వరంగల్లో వరదలు వస్తే 192 కాలనీల్లో అనేక కాలనీలు మునిగిపోయినాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకోలేనటువంటి ప్రాంతాలకు నేను నాతో పాటు ఉన్నటువంటి 100 మంది యువకులు మేము చేరుకొని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చి వాళ్లకు ఆహారం, నీళ్లు కూడా అందించడం జరిగింది. మీకు తెలుసు, నైమ్నగర్లో పెద్దమూరి తెలుసు, గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో అంతకంటే ఉధృతంగా ప్రవహించినటువంటి సందర్భాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి 100 హాస్టల్లో ఉన్నటువంటి 1000 మంది విద్యార్థులకు ఆహారం లేనటువంటి సందర్భంలో మేము అర్ధరాత్రి తాడు కట్టుకొని ఆ ఉధృతి నుండి బయటికి వెళ్ళి వాళ్ళ హాస్టల్స్కు చేరుకొని 1000 మందికి ఆహారం అందించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కోవిడ్ వచ్చినప్పుడు 52 రోజుల పాటు నేను ఇంటికి పోలే. 52 రోజుల పాటు రెడ్ జోన్లలో తిరుగుతూ వాళ్లకు ఎంతో కొంత సహకారం అందించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేశాను. ఒకవైపు రాజకీయ పార్టీ కార్యకర్తగా ప్రజలతో మమేకమైతూ మనకు వీలైనంతగా ప్రజలకు ఉన్నటువంటి నేపథ్యము, ఇంకోవైపు నేను అందుకున్నటువంటి విద్య అది సమాజానికి కొంతనైనా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈనాడు సెంటర్ పేజ్కి ఎకానమీ మీద ఆర్టికల్స్ రాసేటువంటి వాడు. చాలా ఆర్టికల్స్ వచ్చినాయి, మన ఈనాడులో చాలా ఆర్టికల్స్ వచ్చాయి. అది చూసినటువంటి ఆర్సి రెడ్డి, మన సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్, చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు పిలిచి మరి ఇండియన్ ఎకానమీ మీద, తెలంగాణ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇవ్వమంటే కూడా నాకు సమయం దొరికిన ప్రతిసారి కూడా నేను అక్కడికి వెళ్ళి మన నిరుద్యోగులందరూ కూడా నేను ఫ్రీగా ఏమీ ఆశించకుండా వాళ్ళకు ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ మీద వాళ్ళకి లెక్చర్స్ కూడా ఇచ్చాను. ఆ స్టూడెంట్స్ కోరితే, ఆర్సి రెడ్డి వాళ్ళు కోరితే మొట్టమొదటిసారి, గతంలో ఎప్పుడు కూడా మనకి ఇంగ్లీష్ బుక్ లేదు తెలంగాణ ఎకానమీ మీద, నేను మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎకానమీ మీద మొట్టమొదటిసారి ఇంగ్లీష్ బుక్ రాసి వాళ్ళకు అందించడం జరిగింది. అది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ నుండి కూడా మన గ్రూప్ ఎగ్జామినేషన్స్లో ప్రశ్నలు కూడా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కేవలం అదే కాకుండా ఎకానమీ మీద 5 బుక్లు నేను ప్రచురించి అవి కూడా వాళ్ళకి అందించేటువంటి ఒక ప్రయత్నం చేశాను. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గమనిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను.
పెద్దల సభ కాబట్టి పెద్దల సభకు విద్యావంతులు అవసరమా, మోసగాన్లు అవసరమా, చీటర్స్ అవసరమా అని చెప్పి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్నించే గొంతు అని ఈరోజు ఏం చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు. మేము కూడా ప్రశ్నిస్తాం, కానీ మా ప్రశ్న ప్రజల గురించి తప్ప మా ప్రశ్న పైసల గురించి కాదు. మా పోరాటం ఒక పరిష్కారం గురించి తప్ప మా పోరాటం ఒక పైత్యం గురించి కాదు. మా ఆరాటం ఒక ఆశయం గురించి తప్ప మా ఆరాటం ఆదాయం గురించి కాదు. నా మాట ఒక విజన్ కోసం తప్ప నా మాట వ్యూస్ కోసం కాదు. ఫేస్బుక్ లో లైక్ల కోసమో, యూట్యూబ్ లో లైక్ల కోసమో, కామెంట్ల కోసమో, షేర్ల కోసం మేము రాజకీయం చేయం. ప్రజల యొక్క కష్ట సుఖాలను షేర్ చేసుకోవడానికి, వాళ్ళతో లైక్ చేయించుకోవడానికి తప్ప వేరే దానికోసం మేము రాజకీయం చేయమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి మన ముందు ఒక ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి మన ముందు ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారు ఉన్నారు. మొన్న హైదరాబాద్లో సమావేశం సందర్భంగా నేను, అదేవిధంగా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మిగతా పెద్దలందరం కూడా ప్రవీణ్ కుమార్ గారు వరంగల్కి వచ్చినా, నల్గొండకు వచ్చినా, ఖమ్మంకి వచ్చినా తప్పకుండా మేము గెలుస్తాం. ఒక గొప్ప మేధావి వారు, ఎంతో మంది విద్యార్థులను వారు తయారు చేశారు. వారి లాంటి వ్యక్తి తప్పకుండా క్యాంపెయిన్కి వస్తే మనకు చాలా మేలు జరుగుతుందని చెప్పి భావించాము. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని, నాకు కూడా తెలియదు వారు ఈరోజు మార్నింగ్ వస్తున్నారని, ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని వారిని ఇక్కడికి రప్పించడం జరిగింది. ఇప్పుడు పరకాల సభ దుమ్ము రేగింది. అక్కడ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడితే అసలు వాడు ఓటు వేయననుకుంటున్నటువంటి వాడు కూడా తప్పకుండా ఓటు వేసేటువంటి పరిస్థితి అక్కడ నిర్మాణం అయింది. కాబట్టి వారు రావడం మనందరితో కూడా వారు మాట్లాడబోతున్నారు. అది కూడా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా పెద్దలు రాజయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల గళమంతా కూడా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఎన్నికకు ఎంతో శ్రమించి పనిచేశారు. నాకు గుర్తుంది, గత ఎన్నిక చాలా క్లిష్టమైనటువంటి ఎన్నిక. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అంత ఈజీగా గెలిచేటువంటి ఎన్నిక కాదు. అది కేవలం పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాత్రమే, వారు కాబట్టి గెలిచింది, వేరే వాళ్ళు అయితే గెలవకూడదు. ఎందుకంటే నేను బీజేపీలో ఉండి నేను చూసిన కాబట్టి నాకు తెలుసు. అది వారు కాబట్టి గెలిచిండ్రు. వారు ఎట్లా గెలిచిందంటే మీ అందరి యొక్క శ్రమతోని, మీ అందరి యొక్క కృషితోని గెలిచారు. కాబట్టి మీరు ఆ రకంగా మళ్ళీ కృషి చేస్తే తప్పకుండా ఈసారి కూడా గులాబీ జెండా ఎగురుతుంది. ఇది కేవలం నా ఒక్కరికి సంబంధించినటువంటి ఎన్నికనో, లేకపోతే డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎన్నికనో, లేకపోతే మన రాజేంద్రకు సంబంధించినటువంటి ఎన్నిక కాదు. ఇది 34 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక. ఈ ఒక్క ఎన్నికల్లో గెలిస్తే 34 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగిరినట్టే, గుర్తుపెట్టుకోండి, గులాబీ జెండా ఎగిరినట్టే. ఈ ఒక్క ఎన్నికల్లో గెలిస్తే రేపు జరగబోయేటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా గులాబీ జెండా ఎగరడానికి ఒక నాంది పలుకుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి ఒక గొప్ప అవకాశం నాకు కేసీఆర్ గారు, మన పల్లా గారు, మిగతా నాయకులు గారు వాళ్ళందరూ కూడా కల్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత బలంగా ఉండాలో ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉండాలి. ప్రతిపక్షాన్ని బలోపేతం చేయాలి. కాబట్టి ఈ ఎన్నికను గెలవడం ద్వారా ప్రజలకు కూడా మంచి జరుగుతుంది, ప్రతిపక్షం బలోపేతం అవుతుంది, ప్రజలకు ఒక దారి చూపిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనందరం కష్టపడితే తప్పకుండా ఈ ఎన్నిక గెలుస్తాం. ఈ ఎన్నిక గెలిచిన తర్వాత కూడా ఈ రకంగానే నేను మీతో మమేకమైతా, మీకు ఒక తమ్ముడుగా ఉంటా. మన పల్లా గారికి నేను ఒక తోడుగా నిలుస్తాను, మన రాజన్న కూడా మీకు తోడుగా నిలుస్తాను, వారికి కూడా నేను తోడుగా నిలుస్తాను. ఖచ్చితంగా మీకు కూడా కొంత బలం అవుతుంది. కాబట్టి అందరూ కూడా శ్రమించి ఈ యొక్క ఎన్నికల్లో తప్పకుండా భారీ విజయం దిశగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ, ఈ గొప్ప అవకాశం ఇచ్చిన స్టేషన్ గన్పూర్ నాయకత్వాన్ని అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.